మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తారు, లేదంటే ఎక్కడికైనా పారిపోతారు. కానీ ఈ మహిళ పెళ్లి ఇష్టం లేదని కాబోయేటువంటి వరుడిని ఒక కోటకు తీసుకువెళ్ళి లోయలో ప్రియుడితో కలిసి తోసేసి చంపేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ మృతి వెనుక ఇప్పుడు అత్యంత భయంకరమైనటువంటి కుట్ర వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ ఫోర్ట్ వద్ద కేతన్ లోయలో పడి మరణించడానికి సరిగ్గా 4 రోజుల ముందే, అంటే జూన్ 14న కూడా అతడి పైన ఇదే రకమైనటువంటి హత్యాయత్నం జరిగినట్టుగా ఇప్పుడు పోలీసుల విచారణలో సంచలన విషయాలు తేలాయి. కాబోయే భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనేటువంటి కోణంతో కాబోయే భార్యే తన ప్రియుడితో కలిసి వరుసగా చేసినటువంటి రెండో ప్రయత్నంలో అతన్ని అంతమొందించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పూణే రూరల్ పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కేతన్ అగర్వాల్కు సియా గోయల్ అనే యువతికి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అప్పటికే చేతన్ చౌదరి అనేటువంటి యువకుడితో ప్రేమలో ఉన్నటువంటి సియాకు ఈ పెళ్లి ఎంతమాత్రం కూడా ఇష్టం లేదు. దీంతో కేతన్ను చంపేయాలని ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే జూన్ 14న ఇదే లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి నెట్టేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో కేతన్ అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మను లేదా బండరాయిని పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కేతన్ తనను చంపడానికే ఈ ప్రయత్నం జరిగిందని ఏమాత్రం కూడా ఊహించలేకపోయాడు. మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ సియా తన ప్లాన్ను వదల్లేదు. 4 రోజుల తర్వాత, అంటే జూన్ 18న తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను స్నేహితులను తీసుకొని మళ్ళీ అదే కోటలోకి వెళ్ళింది. ఈసారి మరింత పక్కాగా ప్లాన్ చేసి ప్రియుడు చేతన్ను ముందే అక్కడికి రప్పించింది. కోటలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో కేతన్ ఫోటోలు కోసం ఫోజు ఇస్తున్నటువంటి సమయంలో సియా, చేతన్ ఇద్దరు కలిసి అతన్ని 350 నుంచి 400 అడుగుల లోతున్నటువంటి ఒక లోయలోకి నెట్టేశారు. బలమైనటువంటి గాలుల వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. అతను కాలు స్లిప్ అయి పడిపోయాడు అని, ప్రమాదం జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తొలుత ప్రమాదకర మరణంగా భావించిన పోలీసులు కేసును పూణే రూరల్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ నేతృత్వంలో దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ముఖానికి ముసుగు ధరించి వెంబడించిన చేతన్ చౌదరి దృశ్యాలు అక్కడ సీసీటీవీలో దొరికాయి. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్టు చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని, అంతకు ముందు 4 రోజుల ముందు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా అంగీకరించారు. తమ సొంత కూతురులా చూసుకున్న అమ్మాయే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం పైన కేతన్ తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిష్టం లేకపోతే ముందే చెబితే తామే గౌరవించే వాళ్ళమని, ఇలా దారుణంగా చంపాల్సిన అవసరం ఏముందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా పెళ్లి కావాల్సినటువంటి ఒక జంట ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెబితే అక్కడికి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితిని కావాలని ప్రియుడితో కలిసి దాన్ని చంపేసి ఇది ఒక ప్రమాదకరంగా జరిగిందని క్రియేట్ చేసి ఆ పెళ్లిని వాయిదా వేసుకొని తనతో పాటు కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి అతన్ని చంపేసినటువంటి దారుణమైనటువంటి ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో పూణేలో ఈ యొక్క ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. మేఘాలయాలో, ఇంకా ఇతరతర ప్రాంతాల్లో పెళ్ళైన తర్వాత హనీమూన్ కానీ తీసుకువెళ్ళిన ఘటనలు, పెళ్ళైన తర్వాత కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి ఘటనలు, అక్రమ సంబంధాలతోటి. ఇది ఇంకా పెళ్లి కూడా కాకముందుకే పెళ్లి కావాల్సినటువంటి సందర్భం కాబట్టి పెళ్లి జరగకుండా ఉండడానికి, ఆపడానికి అతన్ని చంపడమే ఏకైక మార్గం అని భావించి ఇంత క్రూయల్గా ఆలోచించి అతని ప్రాణాన్ని తీసేసి ఆ కుటుంబానికి ఇప్పుడు తీరని శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సియా నుంచి. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. సమాజంలో కొంతమంది మహిళలు చేస్తున్నటువంటి పనులు ఎంత దారుణంగా ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి యువతకు ఎలాంటి హెచ్చరికలను జారీ చేస్తున్నాయి అనేది మరొకసారి ఈ ఘటన తెలియజేస్తుంది.